హలో అండి, ఇది మామిడికాయతో ఖట్టా మిట్టా అండి. మా నాన్నమ్మ ఈ సీజన్ అంతా మా కోసం చేసేదండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పద. దీనికోసం నేను 5 మామిడికాయలు తీసుకొని తొక్క తీసి తురిమేసి పెట్టుకున్నానండి. ఇది 1 కప్పు అయ్యింది. అందుకే బెల్లం కూడా 1 కప్పుడు తీసుకున్నానండి. మనకి తురుము ఎంత అవుతుందో బెల్లం కూడా అంతే తీసుకోవాలండి. అప్పుడే ఈ ఖట్టా మిట్టా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదంతా మామిడికాయలో వాటర్ అనేది చాలా ఎక్కువ దిగుతుందండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు దగ్గరుండి అలా కలుపుతూనే ఉండాలి, అడుగు పట్టకుండా. ఇది ఒక మంచి పాకం అనేది రావాలండి. ఒక లేత పాకం కంటే కొంచెం ఎక్కువ. మన కన్సిస్టెన్సీ చూసారా, ఇవి చూపించాను. ఇలా వచ్చితే మనకి అయిపోయినట్లేనండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు కొద్దిగా, కారం కొద్దిగా, జీలకర్ర పొడి కొద్దిగా, సోప్ పౌడర్ కొద్దిగా. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఎంతేనండి. దీంతో ఎంతో ఎంతో టేస్టీగా ఉండే ఈ ఖట్టా మిట్టా రెడీ అయిపోయినట్టేనండి. ఇది సంవత్సరం నిల్వ ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ మురబ్బా ప్రిపరేషన్ కానీ మీకు నచ్చింది అని అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్తిక్ క్రియేషన్స్.